హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా నిఫ్టీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు మార్కెట్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మనకి మార్కెట్ ఆల్మోస్ట్ ఫ్లాట్ ఓపెనింగ్ వచ్చింది అండ్ ఓపెనింగ్ వెంటనే ఇమీడియట్ గా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ స్ట్రాంగ్ కరెక్షన్ అండ్ ఆఫ్టర్ దట్ మార్కెట్ కంప్లీట్ త్రూ అవుట్ ది డే ఒక సైడ్ వేస్ ఛానల్ ఉండిపోయింది. జస్ట్ ఒక 100 పాయింట్స్ రీజన్ లోనే మోస్ట్ ఆఫ్ ది డే ఈ రోజు కన్సాలిడేషన్ జరిగింది. సో ఓవరాల్ గా ఈ రోజు మనం నిఫ్టీ 133 పాయింట్స్ నెగిటివ్ క్లోజింగ్ ఇచ్చింది. ఆల్మోస్ట్ అన్ని సెక్టర్స్ లో సిమిలర్ కైండ్ ఆఫ్ నెగిటివ్ ఇంపాక్ట్ చూస్తాం. దీన్ని కరెక్షన్ అనలేం, కాకపోతే ఒక స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ చూస్తున్నాం. సో జనరల్ గా ఇలాంటి సినారియోస్ ఎప్పుడు కూడా ఏదైనా ఈవెంట్ బిఫోర్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఏదైనా మేజర్ ఈవెంట్స్ ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎలాంటి పొజిషన్స్ తీసుకోరు అంటిల్ ఆర్లెస్ ఈవెంట్ అవుట్పుట్ వచ్చేంత వరకు ఎలాంటి ట్రేడ్స్ తీసుకోరు. వన్స్ ఈవెంట్ అవుట్పుట్ వచ్చిన తర్వాత బేస్డ్ ఆన్ అవుట్పుట్ తగ్గట్టుగా వాళ్ళ పొజిషన్స్ ని బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. మరి ఇలాంటప్పుడు మనందరం వెయిట్ చేస్తున్న ఈవెంట్ ఏదో ఉందంటే రేపు మనకి ఆర్బీఐ మీటింగ్ ఉంది, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ ఈవెంట్ కి సంబంధించిన అప్డేట్ వచ్చేంత వరకు కూడా అప్పటి వరకు మార్కెట్ లో ఇదే కైండ్ ఆఫ్ కన్సాలిడేషన్ అండ్ వాలటైల్ మార్కెట్స్ ఖచ్చితంగా విట్నెస్ చేస్తాం. సో రేపటి మార్కెట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రిలీజ్ చేసిన ముందు ఒకసారి ఆర్బీఐ మీటింగ్ సంబంధించిన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి దీని గురించి బ్రీఫ్ గా డిస్కస్ చేద్దాం. రేపు మనకి మార్నింగ్ అరౌండ్ 10 o'clock ఈ మీటింగ్ స్టార్ట్ అవుతుందండి, ఆర్బీఐ మీటింగ్. అండ్ ఈ మీటింగ్ అవుట్పుట్ వచ్చేసరికి ఫర్దర్ గా ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ ఇంక్రీజ్ చేయబోతుందా, డిక్రీజ్ చేస్తుందా, ఆర్ న్యూట్రల్ గా ఉంచుతుందా. సో ఫర్దర్ ఇంట్రెస్ట్ రేట్స్ ఒక డెసిషన్ ని రేపు అనౌన్స్ చేయబోతున్నారు. ఇప్పటి వరకు ఉన్న ఎక్స్పెక్టేషన్స్ బట్టి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కి న్యూట్రల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే ప్రీవియస్ గా ఏదైతే ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయో ఆ రేట్స్ ని చేంజ్ చేయకుండా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ చేస్తారని చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ మన ఇన్ఫ్లేషన్ డేటా చూసుకుంటే మన ఇండియాకి సంబంధించిన ఇన్ఫ్లేషన్ కంట్రోల్ గానే ఉంది. అలాగే 2 లోకి ఏం లేదు. అదే ఆర్బీఐ ఏదైతే లిమిట్ టార్గెట్ పెట్టుకుందో లెస్ దాన్ టార్గెట్, అంటే ఆర్బీఐ ఎప్పుడు కూడా లెస్ దాన్ 2% ఇన్ఫ్లేషన్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ప్రీవియస్ మంత్స్ నుంచి చూసుకుంటే మన ఇండియా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ గా ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ రేట్స్ ఇంక్రీజ్ చేసే పాసిబిలిటీస్ అసలు లేదు. ఐదర్ ఇంట్రెస్ట్ రేట్స్ డిక్రీజ్ చేయొచ్చు లేదా న్యూట్రల్ గా ఉంచవచ్చు. బట్ చాలా మందికి ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఇంట్రెస్ట్ రేట్స్ న్యూట్రల్ గా ఉంచుతారు అని బిలీవ్ చేస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ ఇదే కనుక జరిగితే అంటే ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా ఇంట్రెస్ట్ రేట్స్ అన్చేంజ్డ్ ఆర్ నో చేంజ్ అని అనౌన్స్ చేస్తే మార్కెట్ ఇప్పుడు ఎలాగైతే వాలటైల్ చాపింగ్ మార్కెట్ లో మూవ్ అవుతుందో అలాగే కన్సాలిడేషన్ మూవ్ అవుతుంది. బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్ మనం ప్రీవియస్ వీడియోస్ గా మాట్లాడుకున్నాం కదా, మనకి మార్కెట్ లో ఒక గ్యాప్ ఉంది, లైక్ ఇంబ్యాలెన్స్ ఉంది. ఆ ఇంబ్యాలెన్స్ క్లియర్ అయ్యే వరకు మనం ఇదే కైండ్ ఆఫ్ స్లో అండ్ స్టడీ మార్కెట్స్ విట్నెస్ చేస్తాం. బట్ బై ఛాన్స్ ఒకవేళ ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ ని కట్ చేస్తే డెఫినెట్లీ ఇది బ్యాంకింగ్ సెక్టర్ కి చాలా బిగ్ అడ్వాంటేజ్ అవుతుంది. మార్కెట్ పాజిటివ్ సైడ్ రియాక్ట్ అవడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఈవెంట్ కాబట్టి రేపు మార్కెట్ లో మీరు ట్రేడ్ చేసే ముందు బ్లైండ్ గా ఎలాంటి ట్రేడ్స్ తీసుకోవద్దు. మార్నింగ్ 9:15 నుంచి అట్లీస్ట్ 10:30 వరకు మార్కెట్స్ ని కంప్లీట్ గా ఇగ్నోర్ చేసుకోండి. మీటింగ్ అవుట్పుట్ క్లారిటీ వచ్చిన తర్వాత బేస్డ్ ఆన్ దట్ అవుట్పుట్ మార్కెట్ ట్రెండ్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మాత్రమే ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఏ లెవెల్స్ దగ్గర మనం ఫోకస్ చేసుకోవాలనేది డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఈవెంట్ ఉంది కాబట్టి ఈవెంట్ అవుట్పుట్ ఎలా ఉంటుందో ఎవరిని చెప్పలేం. మనం ఎన్ని మాట్లాడుకున్న ఎక్స్పెక్టేషన్స్ కాబట్టి మనం కంప్లీట్ గా న్యూట్రల్ గా ఉండి ఒకవేళ మార్కెట్ పాజిటివ్ గా రియాక్ట్ అయితే ఏ లెవెల్ దగ్గర రియాక్ట్ అవ్వాలి, ఏ లెవెల్ దగ్గర మనం ట్రేడ్ తీసుకోవాలి, ఒకవేళ నెగిటివ్ గా రియాక్ట్ అయితే ఏ లెవెల్ దగ్గర మనం ట్రేడ్ తీసుకోవాలనేది డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఒకసారి ఈ రోజు నిఫ్టీ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మనకి మోస్ట్ ఆఫ్ ది డే కన్సాలిడేషన్ ప్రాసెస్ లో ఇక్కడ మనకు ఒక టెంపరరీ సపోర్ట్ ఫార్మ్ అయింది 25,600. దిస్ ఇస్ అ టెంపరరీ సపోర్ట్. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ మనకి 25,700 దగ్గర కూడా ఒక టెంపరరీ రెసిస్టెన్స్ ఫార్మ్ అయింది. మోస్ట్ ఆఫ్ ది డే ఇదే రీజన్ లో కన్సాలిడేషన్ జరిగింది. సో ఇప్పుడున్న సినారియో బట్టి రేపు మార్కెట్ లో గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ జరిగే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి అంటిల్ ఆర్ అన్లెస్ ఓవర్ నైట్ గ్లోబల్ మార్కెట్స్ లో ఏదైనా జరిగితే తప్ప. సో మోస్ట్ రేపు మనం ఫ్లాట్ ఓపెనింగ్ విట్నెస్ చేస్తున్నాం. సో అలాంటప్పుడు ఆర్బీఐ అవుట్పుట్ వచ్చేంత వరకు కూడా మార్కెట్ లో లో వాల్యూమ్స్ ఆర్ లెస్ మూమెంటం తోనే మార్కెట్ మూవ్ అవుతుంది. సో ఫస్ట్ 1 అవర్ కంప్లీట్ ఇగ్నోర్ చేసుకుందాం. సో ఇక్కడ మనం వెయిట్ చేస్తున్న ఆర్బీఐ అవుట్పుట్ ఎలా ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఆర్బీఐ కనుక ఇంట్రెస్ట్ రేట్స్ లో ఎలాంటి చేంజ్ లేదు, అన్చేంజ్డ్ అని అనౌన్స్ చేస్తే గనక ఈ రోజు మార్కెట్ సెంటిమెంట్ ఏం ఎస్టాబ్లిష్ అయింది, స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ కాబట్టి. అండ్ అలాగే మనం ప్రీవియస్ వీడియో కూడా మాట్లాడుకున్నాం కదా, ప్రైస్ లో చాలా స్ట్రాంగ్ ఇంబ్యాలెన్స్ ఉంది. ఆ ఇంబ్యాలెన్స్ క్లియర్ అవ్వాలి, బట్ గ్యాప్ ఫిల్ అవ్వాలి అనుకున్నాం కదా, ఆ ప్రాసెస్ లో 25,600 డౌన్ సైడ్ బ్రేక్ అయితే అప్పుడు మనం షార్ట్ పొజిషన్స్ తీసుకోవచ్చు. టిల్ నెక్స్ట్ సపోర్ట్ వరకు హోల్డ్ చేసుకోవచ్చు. లైక్ 25,500 దగ్గర మనకి స్ట్రాంగ్ సపోర్ట్. అలా కాకుండా ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించారు అని అనౌన్స్ చేస్తే అది మార్కెట్స్ కి పాజిటివ్ న్యూస్ అవుతుంది కాబట్టి. సో ఆ సినారియోలో 25,700 అప్ సైడ్ బ్రేక్ చేస్తే మనం లాంగ్ పొజిషన్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఒకవేళ ఈ లెవెల్ దగ్గర మీరు ట్రేడ్ ఆపర్చునిటీ మనం మిస్ అయితే మళ్ళీ మనకి అక్కడ రీసెంట్ రెసిస్టెన్స్ ఒకటి ఉంది 25,800. దిస్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. ఈ లెవెల్ బ్రేక్ చేసినా కూడా మనం లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. సరే, ప్యూర్లీ లెవెల్ బేస్డ్ ట్రేడింగ్ చేస్తున్నాం కానీ డైరెక్షన్ అనేది ఆర్బీఐ మీటింగ్ అవుట్పుట్ బట్టి మాత్రమే డిసైడ్ అవుతున్నాం. రెపో రేట్స్ అన్చేంజ్డ్ వస్తే న్యూట్రల్ నుంచి డౌన్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. రెపో రేట్స్ తగ్గిస్తే పాజిటివ్ సైడ్ రియాక్ట్ అవ్వచ్చు. ఒకవేళ బై ఛాన్స్ రెపో రేట్స్ ఇంక్రీజ్ చేస్తే, బట్ ఈ సినారియో జరగడానికి 99.99% ఛాన్సెస్ లేవు. బట్ ఒకవేళ రెపో రేట్స్ ఇంక్రీజ్ చేస్తే డెఫినెట్లీ మార్కెట్ లో స్ట్రాంగ్ ఫాల్ వస్తుంది. సో బేస్డ్ ఆన్ అవుట్పుట్ తగ్గట్టు ఓన్లీ ఈ లెవెల్స్ దగ్గర రియాక్ట్ అవడానికి ట్రై చేద్దాం. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ, బట్ లెవెల్స్ చూసుకుందామండి. సో సెన్సెక్స్ లో మనకి ఈ రోజు ఇంట్రాడే లో పాయింట్ దగ్గర ఒక టెంపరీ సపోర్ట్ తీసుకుందాం, లైక్
69,200. సో మనకి ఈ లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ దగ్గర ఫర్దర్ గా షార్ట్ చేసుకుని టిల్ 82,800 దగ్గర మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. అక్కడ వరకు ట్రేడ్ హోల్డ్ చేసుకోవచ్చు. బట్ ఒకవేళ అప్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకి ఇక్కడ 83,500 రౌండ్ ఫిగర్ ఉంది. దిస్ ఇస్ ద రెసిస్టెన్స్. ఈ లెవెల్ అప్ సైడ్ బ్రేక్ చేసి ఫర్దర్ గా పైకి వెళ్తున్నప్పుడు లాంగ్ వెళ్దాం అండ్ ఈ జోన్ ఇగ్నోర్ చేద్దాం. ఈవెన్ నిఫ్టీలో కూడా అంతే. మనకి ఈ రోజు 25,600 నుంచి 25,700 మార్కెట్ కన్సాలిడేషన్ ఉంది కదా, ఆ రీజన్ నో ట్రేడింగ్ జోన్. ఆ జోన్ లో ఆప్షన్ బయింగ్ చేయడానికి అసలు ట్రై చేయరు. రైట్. సో సెన్సెక్స్ లో కూడా సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. అండ్ ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ. ఒకవేళ రేపు మీరు ఆర్బీఐ అవుట్పుట్ తర్వాత ఆప్షన్ బయింగ్ చేయాలి అని మీరు అనుకుంటే నిఫ్టీ సెన్సెక్స్ తో కంపేర్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ చాలా బెటర్. ఎందుకంటే ఈ ఆర్బీఐకి సంబంధించిన అవుట్పుట్ మీటింగ్ ఏదైతే మనం ఈవెంట్ గురించి మాట్లాడుకుంటామో ఇది డైరెక్ట్ గా బ్యాంకింగ్ సెక్టర్ ఇంపాక్ట్ చేస్తుంది. అందుకని ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తే బ్యాంకింగ్ సెక్టర్ చాలా ఫాస్ట్ గా పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ రేట్స్ పెంచినా అలాగే బ్యాంకింగ్ సెక్టర్ ఇమీడియట్ గా ఫాలో అవుతుంది. ఎందుకంటే దాని ఇంపాక్ట్ డైరెక్ట్ గా బ్యాంక్స్ మీద ఉంటుంది. సో అందుకని మొమెంటమ్ ఆర్ వోల్టాలిటీ బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఆప్షన్ బయింగ్ చేయాలనుకున్న వాళ్ళు బ్యాంక్ నిఫ్టీ ఫోకస్ చేసుకుంటే బెటర్. సో బ్యాంక్ నిఫ్టీలో మనం ఫోకస్ చేస్తున్న లెవెల్స్ వచ్చేసరికి యూ కెన్ సీ మనకి రీసెంట్ స్వింగ్ లోస్ ఓవరాల్ అంటే లాస్ట్ 2-3 డేస్ నుంచి కూడా మనకి మార్కెట్ లో ఈ లో పాయింట్ దగ్గర ఒక సపోర్ట్ ఫార్మ్ అవుతుంది. సమ్వే క్లోజ్ టు 59,900 లెవెల్. సో ఇది మనకి ఒక టెంపరీ సపోర్ట్ అనుకున్నాం. ఒకవేళ రెపో రేట్స్ అన్చేంజ్ ఆర్ ఇంక్రీజ్ చేసిన ఈ లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్ అయితే షార్ట్ కి వెళ్దాం. బట్ లాంగ్ సైడ్ అప్ సైడ్ కి వెళ్ళాలనుకుంటే ఈ జోన్ మొత్తాన్ని ఇగ్నోర్ చేసుకోండి. ఎందుకంటే మీకు 60,000 బ్రేక్ చేసినా ఇమీడియట్ గా మీకు 60,200 నుంచి 400 వరకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. కాబట్టి 60,500 స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఈ జోన్ అబోవ్ మాత్రమే అప్ సైడ్ ప్లాన్ చేద్దాం. సో ఓవరాల్ గా 59,900 నుంచి 60,500 ఈ 600 పాయింట్స్ ఆప్షన్ బయింగ్ చేయడానికి అస్సలు రైట్ లొకేషన్ కాదు. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ మీకు రెసిస్టెన్స్ జోన్స్ ఉన్నాయి. సో అందుకనే బ్యాంక్ నిఫ్టీలో ఈ జోన్ ఇగ్నోర్ చేసుకుని బేస్డ్ ఆన్ ఆర్బీఐ అవుట్పుట్ అట్ ది సేమ్ టైం ప్రైస్ యాక్షన్ ఈ జోన్ బ్రేక్అవుట్ బట్టి మనం ఆప్షన్ బయింగ్ చేసుకుంటే హై విన్నింగ్ ఛాన్స్ దొరుకుతుంది. రైట్. సో ఓవరాల్ గా దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండి. అండ్ అట్ ది సేమ్ టైం రేపు మనకి వీకెండ్ ఉంది, ఫ్రైడే. కాబట్టి అట్ ఎనీ కాస్ట్ మీ పోషన్స్ ని క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు. ఎందుకంటే రీసెంట్ డేస్ లోనే మనందరికి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఓవర్ నైట్ లో ఏదైనా జరగవచ్చు. సో మీరు ఫ్రైడే పోర్షన్స్ ని హోల్డ్ చేస్తే సాటర్డే సండే హాలిడే ఈ 2 డేస్ లో ఐదర్ స్ట్రాంగ్ గుడ్నెస్ వచ్చినా స్ట్రాంగ్ బ్యాడ్నెస్ వచ్చినా మండే చాలా వోల్టైల్ గా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మార్కెట్ చాలా రిస్కీ పొజిషన్ లోకి వెళ్లే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి పొజిషన్స్ ని క్యారీ ఫార్వర్డ్ చేయదు. ఏ పొజిషన్స్ తీసుకున్నా ఇంట్రాడేకే క్లోజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.